ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప జిల్లా పిల్లిమర్రి మండలం చన్నంరాజుపల్లెలో బుధవారం పాటమ్మ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తాదులకు ఆలయ అభివృద్ధి కమిటీ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కోలాట ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. పెద్దాయమ్మ ఒకటి అమ్మ పెట్టించుకమ్మా. నుంచి జాతర జరుగుతుంది. జాతర తిన్నామా ప్రతి సంవత్సరం అన్నదానం ఉంటుంది, కోలాటం ఉంటుంది, ఆర్కెస్ట్రా ప్రతి సంవత్సరం ఉంటుంది. అలాగే రాముల గారి కూడా ఉంటుంది ప్రతి శ్రీరామనవమికి. అట్లే జాతర మన ఉగాదికి జాతర వేటలకు వచ్చాము. దేవరు అంటాం మేము. అది ప్రతి సంవత్సరం తిరునాళ్ళ జరుగుతూనే ఉంటుంది. ఊరి పేరు చెప్పి చన్నంరాజుపల్లె పిల్లిమర్రి మండలం కడప జిల్లా. పాటమ్మ తిన్నాలా? పాటమ్మ తిన్నాల. ఎన్ని రోజుల నుంచి జరగబట్టి? నిన్న ఈరోజు ఏమేం చేస్తాను? నిన్న నైట్ మెరవని, నిన్న కోలాటము, ఈరోజు కూడా కోలాటం. ఇప్పుడు మెరవని ఉంటుంది. అమ్మవారు పొద్దులేపు వచ్చి బాగా ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 8 లోపు 8 దాకా ఉంటుంది మెరవని. శివారెడ్డి, కమ్మనాథ శివారెడ్డి. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాలు చుట్టూ కర్ణాటక నుంచి కూడా వస్తారు. కర్ణాటక, కర్నూలు, ఆర్లగడ్డ అక్కడ కూడా ఇక్కడ ముక్కులు ఉన్నాయి. చుట్టూ 50-60 గ్రామాలు వస్తాయి. గుడి వచ్చేసి పురాతనమైంది. ఊరి మీద ఈ గుడి ఫస్ట్ చిన్న గుడి. మా నాయన పుల్లయ్య స్వామి డెవలప్ చేసినాడు. 10 మంది దాతలతోటి హెల్పింగ్ చేయబట్టి ఒక స్టేజ్కి తెచ్చినాడు. దీని తర్వాత మళ్ళీ ఈశ్వరుని గుడి, మళ్ళీ కృష్ణుని గుడి, మళ్ళా ఆంజనేయ స్వామి గుడి, మళ్ళా నవగ్రహాలు, మళ్ళా ఆంజనేయ స్వామి, వినాయకుడు, మళ్ళీ నాగులు అంతా వచ్చేసి భక్తాదులు వాళ్ళ కోరికల మేరకు వాళ్ళ శక్తి కొరకు ఈయనకిస్తే ఈయన ఎవరి దగ్గర తెచ్చి డెవలప్ చేసి 10 మందికి ఉపయోగపడేట్టుగా చేసినాం. ఇది నా పుల్లయ్య స్వామి గారే మొత్తం స్లాబ్ అంతా తీసి మొత్తం గుడి అంతా కట్టి అంతా ఆయన శక్తి చుట్టుపక్కల ప్రజలు డబ్బులు ఇచ్చింటేనే ఈ గుడి మాత్రం అమ్మవారి గుడి అంతా డెవలప్ చేసి అన్ని చేసినాడు. ఈ అన్ని విధాలు. మీ పేరు చెప్పండి. నా పేరు రేణుక. ఆర్సీ 30,000 తేదీ 1.5 లక్ష ఆ రోజులో అయ్యింది. ఆ రోజు నేను ఒక్కనే కట్టాను, కానీ నా పేరుంటూ వేసుకోలేదు. ఎందుకంటే అది ఆ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి ఆమె అనుగ్రహం. ఇప్పుడు కూడా నా పేరు లేదు అక్కడ. కాబట్టి ఎలక్ట్రిక్ రోడ్లో చన్నంరాజుపల్లె పాటమ్మ తల్లి ఆర్సీ అక్కడ ఫస్ట్ 2001లో కట్టాం. మా తాతగారు ఉన్నారు అప్పుడు, పుల్లయ్య స్వామి. ఆయన మంచి భక్తుడు. ప్రతి ఆదివారం కూడా ఒక పూజకు వస్తే కనీసం ఒక 100-150 మంది జనం వచ్చేవాళ్ళు. ప్రతి ఆదివారం నైట్ 9 గంటలకు ప్రశ్నలు చెప్తాడు ఆయన. ఎక్కడ 100 మంది ఉన్నా కూడా ఇక్కడ లాస్ట్లో ఉండి ఊరు పేరు పెట్టి పిలిచేవాడు ఆయన. అంత మహిమ వల్ల గలవాడు పుల్లయ్య స్వామి. అప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా 5 ఏళ్ళు అప్పుడు స్టార్ట్ చేస్తాం వచ్చినాం. ఇంతవరకు ఇప్పుడు 20 సంవత్సరాల దాకా అవుతుంది. ఆ తల్లి ఆశీస్సులతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం, పుల్లయ్య స్వామి ఆశీస్సులతో అన్నదానం ఎప్పటికీ జరుగుతుంది. ఏమి తక్కువ లేదు. మా గ్రామ ప్రజలు చుట్టూ మండలాల్లో ఉండే వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వస్తారు. ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మ ఆశీస్సులు ప్రసాదం పొందేసుకుని పోతారు. నా పేరు చెన్నారెడ్డి, ఎగ్గినగుండు గారు చెన్నారెడ్డి. మాది చన్నంరాజుపల్లె గ్రామం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.